పెద్ద కొడుకైనా గోదిరాలు కావాలా ఆనాడు కన్నాదులు పిరమదేవి గోదిరాలు పెడుతుంది కొడుకు నువ్వు అతడు చూరే గర్భాలు పోయి నువ్వు రావయ్యా కొడుకా పోయిందా రాజా నువ్వు అతడు చూరే గర్భాలు పోయి నువ్వు రావయ్యా కొడుకా పోయిందా రాజా వెంకటోడు పెళ్లి కోసం పెద్ద కొడుకైనా గోంద్రాలకు ఎగబెడుతుంది. అదే సమయం గోంద్రాయలు చేపలకు ఈతారు కొలిసి అలిసిపోయి గోంద్రాయలు బంగారు కొంచెం తల పక్కన పెట్టుకుంటే అలా నిద్రపోతా ఉన్నాడు. భార్య లక్ష్మీదేవి గోంద్ర పాదాలు పడుతుంది. అత్తగారి కేకని కేక కోడ లక్ష్మీ వారికి ఇచ్చింది. ఆనాడు కోడ లక్ష్మీ అంటుందా నాదా నేను అదలా నానాదా నానాదా నేను ఆపేనాదేవా పేనాదా మీదలి వీరమ్మ నానాదా నేను ఎన్నికగా పెట్టింది పేనాదా ఏం పనేలు ఉన్నాయే పేనాదా నేను ఇన్ని బియ్యనాదే ఎప్పుడైతే ఆయన ఆనాడు కన్నాదుల పిరమదేవి కేక భార్య లక్ష్మీ అంటుంది నాదా ప్రణస్వర మీ తల్లి పిరమదేవి మా అత్తగారు నేను కేక పెట్టింది అన్నది. అది నాకు పొందినారు నేను తొళ్ళ పడిపోయిండు అల్లు పడి లేచేడే కొలగా పరిగెలేదు పిరమదేవి గోంద్రానికి ఎగ పెడుతుంటే అదే సమయం కూడా గోంద్రాయలు కాయలు అలా ఎప్పుడైతే ఆయన ఆనాడు గోంద్రాలు కూడా తల్లి అన్నట్టు వచ్చారు. బాడీలు ఎడుకున్నారు. తల్లి పిల్లిమని చూసి పుట్టాడు పెనడం గంట ఉన్నాడు. అలా ఎప్పుడైతే ఆయన
గోంజరాలంటూ ఉన్నాడు. అమ్మా నేను కాకి కాడు పెట్టన్నాడు. అది కన్నా తల్లి పెరుమదేమంటుంది, నాయన తొలుసురు గర్భాన్ని ఉట్టవు నీ వెనకాల తమను పుట్టారు. ఆర్యుడికి వెళ్ళేస్తాను ఎవడు రాజు వాళ్ళ కాయలుకుంటా ఉన్నావు. ఆర్యుడి తర్వాత బిజవాడి కనుక దొరక బిజవాడి కనుక మళ్ళీ మళ్ళీ గారికి ఇచ్చి వెళ్ళిస్తాం. ఆవిడ రోజు కాల్చుకుంటా ఉంది. కానీ సరతముడి కారటం కన్నా చిన్న తమ్ముడు చిలకలం కన్నా పిడుగు తమ్ముడు పెరిగి వచ్చాడు. వీడు వచ్చి తమ్ముడు అంటున్నాడు, మన చిన్న తమ్ముడు ఎక్కడోనికి పిల్ల చూసి పెళ్లి చేస్తాను పెట్టాది. అమ్మా నా చిన్న తమ్ముడు ఎక్కడ పిల్ల చూసి పెళ్లి చేస్తాను ఎక్క పెట్టావా? పిల్లలు చూడాలంటే రాజ్యాలు వెళ్ళాలా. 4 రాజ్యాలు కూడా తగిలి కడిని చూసి 5 గంటలు నడిపేస్తా అన్నాడు. అది ఇంత కన్నా తర 8 పట్టుంది. కుడికు నువ్వు పెద్దవాడు గాని బుద్ధోలు లేవు కొడుక. కుడిగా గుంజరాయిలు కుడికారి గారి తమ్ముడు అన్నారు. కొడికారి గారి గోరయ్య తమ్ముడు అన్నారు. కొడుక నువ్వు పిలవయ్యా తమ్ముడు పిలవట పిలుసు. ఎప్పుడైతే తల్లిగారు మాట్లాడారు, తల్లిగారు మాట కాదలేక పెద్ద కొడుకైనా గోంజరాయుడు 5 తమ్ముడు కూడా పేరు పేరుకే పెడుతున్నాడు. తమ్ముడు ఒరే తమ్ముడా తమ్ముడా చిన్న తమ్ముడా నువ్వు 2 గర్భానా నువ్వు పోటీవా. గారు గోంజరాయుడు 5 తమ్ముడు కూడా పేరు పేరుకే పెట్టాడు. 5 తమ్ముడు కూడా ఇలా మోస్తాలు అవుతా ఉన్నారు. నేను డాబైనా చేతికి దండగడియాలెట్టేడా ఎప్పుడైతేనైనా 6 తమ్ముడు కూడా చక్క ముస్తాలవి ఎవడ భార్యతో సక్రమంగా చెప్పుకుంటే ఈ తిరుపస్తా ఉన్నారు. ఈ తిరుపతి భీమదేవి నా కొడుకులు ఆరికి కూడా నా నట్టింటికి వస్తున్నారు. నా చేతి పిండి పడదని ఈ నాడిందని ఇలా పిండి పడదు చేస్తుంది. అవు పాలతోటి అన్నముండింది అమ్మలా పప్పుతో 16 కూరలుండింది తల్లులా. పప్పుతో 16 కూరలుండింది అమ్మలా.
ఉన్నదారి అలా ఎప్పుడైతే నాయన ఆనాడు కన్నాదరి పిరమదేవి కొడుకుల ఆరి కోసం చక్క పిలువండి అలా ఎప్పుడైతే నాయన ఆనాడు కన్నాదరి పిరమదేవి కొడుకుల ఆరి కోసం చక్క పిండి వంటలు చేసింది ఆరిన స్వాములు కూడా తల్లి గారిని అట్టింటికి వచ్చారు వాడి చేసి పెట్టుకున్నారు తల్లి వారిని పిండి వంట చూసి కొట్టోడు పెనరంగంట ఉన్నాడు అన్నయ్య గోందినాయలు మన భార్యలు వండారు కానీ చాలా రకరకాల పిండి వంట ఉండేరు కానీ మన తల్లి ఊరంటే పిండి వంట అన్నయ్యో చుట్టూరు కూరలో అన్నయ్యో తల్లి ఊరు పెట్టుకుంటున్నా ఒకరు సొంతం మంచిగుండి చక్క బోనాలు పోంచేస్తున్నారు ఎలా పోంచేస్తున్నారు నేను పోంచే పోయి చక్క భోజనాలు వచ్చేసారు పుట్టాడు పెనరంగంట ఉన్నాడు అన్నయ్య గోంజనేయులు మమ్మల్ని కేకబెట్టి కాలు పెట్టన్నాడు అదేంట పెద్దని గారు అంటున్నాడట ఒరే తమ్ముడారా తులసూరు గారు మరి నేను పుట్టాను ఆయన గారి మీ ఐదుని పుట్టారు ఆయనకి పెళ్ళేస్తాయి ఎవరో కాయ ఎదుర్కొంటా ఉన్నాం 6 రోజుల తర్వాత కుదురుగా కుదురు మళ్ళీ మళ్ళీ గారికి చిమిడేస్తాం ఆవిడ కనబడి కాయించుకుంటా ఉంది చాలా సారి తమ్ముడైనా కాయటంకన్నా చిన్న తమ్ముడైనా చిరకలెంకన్నా పెళ్లి తమ్ముడు వచ్చాడు వీడు వచ్చి తమ్ముడు అంటున్నాడు మన చిన్న తమ్ముడు ఎక్కడానికి పిల్లలు చూసి పెళ్లి చేస్తాను పెట్టన్నాడు పుట్టాడు పెనకంటా ఉన్నాడు అన్నయ్య గోందిరాయలు మన చిన్న తమ్ముడు ఎక్కడ పిల్లలు చూసి పెళ్లి చేస్తానని పుట్టావా పిల్లలు చూడాలంటే రాజ్యాలు వెళ్ళాలా రాజ్యాలు వెళ్ళాలంటే చాలా సోకుండాలని ఆర్యంతం కూడా ఇలా పుస్తాలు అవుతా ఉన్నారు ఆనాడు కన్నాదని పెరిమిది అనుకుంటుంది కొడుకు మీరు ఎడమగం అంటే కొడుక ఎరగని కొడుకులు మీరా ఎరగని కొడుకులు మీరా కొడుక మంచి మోతలు కొడుకు చూడాలయ్యా కొడుకు చూడవయ్యా కొడుక ఉంటుంది నాయన గోందిరాయలు ఈ ఎండమ్మకు అంటే తెలియని వాళ్ళు మీరు కానీ మంచి మొత్తం చూడమన్నా అది ఎండ గోందిరాయలు అంటా ఉన్నాడు అమ్మా నేను చూసుకోరా మంచి చక్కరే రోజు అమ్మా నువ్వు పంపించే మాయమ్మ పైన రోజు కన్నాదరి బ్రహ్మదేవి సొమ్ముతోమలగాటిల్లా స్వాములు ఏడే అడిగిన తాలే ఏడినాదా ఏడే అడిగిన తాలే
ఆహారమ్మ కూడా ఆనాడు కరుణాధరి బ్రహ్మదేవి వెంకటాలు పెళ్ళికొని సముద్ర ఉతకాలు చేతబట్టి 7 ఏళ్ళు ఎదిగాయింది ముందర గోంజరేయుడు వెనకల సౌలి పరమాట రాజు వస్తా ఉన్నారు నేను పరమాట రాజాల సాములే వస్తారా తమ్ముడికి పిల్లవరా వారికి బాగున్నారా అవునా
ఇప్పుడు అవుతుంది కదా 3 రోజులు అంటే ఎన్ని రాజ్యాలు తిరిగా మనం 12 రాజ్యాలు తీసినాం 12 రాజ్యాలు తిరిగా అక్కడ 12 రాజ్యాలు ఎక్కడ మా తమ్ముడు దాన్ని తమ్ముడా మనకు వచ్చిన మొత్తం మంచి మొత్తం కాదు ఇంటికి వెళ్ళిపోయి మంచి మొత్తాలు పెట్టుకుని వెళ్ళాం వద్దాంరా బాగున్నాయినా మళ్ళీ వెళ్తే ఇటుకాడికి ఎక్కడికి రాలేము ఎక్కడి నుంచో మరి తయారయ్యి మళ్ళీ మర్చిపోతుంది వెళ్ళాము ఇక్కడి నుంచి వెళ్ళి ఏదో రాకేందుకు కప్పుల పిల్లి కప్పిల్లి అలా దాచి ఇలాగా పిల్లలు దొరికి తమ్ముడికి మన అందరికి అయిపోయాం పెళ్ళిడు తమ్ముడికి కూడా చేస్తే బాగుంటుంది చెప్తాం నా పెళ్ళి మీ అందరికి నా పెళ్ళి నేర్చుంది ఎలా అంటారు తప్పదంటారు దత్తర బారాజాలే అప్పుడే 6 దినాలు అయిపోతుంది బాబు 6 దినాలు వచ్చండి మనం వచ్చి అన్నయ్య మనం వచ్చాడు 6 దినాలు అయిపోతుందన్నయ్య 6 దినాలు అయితే వచ్చిన మొత్తం మధ్య మొత్తం కాదు మధ్య మొత్తం మళ్ళీ వద్దానయ్య బాబు మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాలా ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇంటికి వెళ్తే మనం వెళ్దాం అన్నయ్య నువ్వు పెద్దవాడు గారు రానయ్య అన్నయ్య తూలిపోతున్నాడు రా ఒరే తమ్ముడారా మన ఇంటికాడ బయలుదేరి రోజులు అవుతుందిరా ఓయ్ 12 రోజులు అయిపోతుంది 12 రోజులు బట్టి ఎన్ని రాజ్యాలు తిరిగా మనం చాలా రాజు తిరిగి చెప్పు తిరగడమే తమ్ముడి గురించి లేదా పిల్ల గురించి వెళ్తే గుడ్డుకు వస్తుంది ఏదో పేరు చూసి ఒరే తమ్ముడారా మన ఇంటికాడ బయలుదేరే మొత్తం మధ్య మొత్తం కాదు ఏ కరిపిలో వచ్చిందో కరిపిలో వచ్చినా నేను చూడలేదు ఏ మాతలో వచ్చిందో మాతలు వచ్చినా సరే చూడలేదు నేను ఏకమత్తమే నేను ఒకగా చూస్తాను కానీ అన్నీ మనం వచ్చిన మొత్తం మధ్య మొత్తం కాదు ఇంటికి వెళ్ళిపోయి మధ్య మొత్తాలు పెట్టుకుని మళ్ళీ వద్దాంరా బాబు ఇంటికి వెళ్తే మనం ఎక్కడి నుంచే ఏదైనా కొట్టి ఎత్తుకొట్టాను ఆ కొట్టి ఎత్తుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలి కానీ ఇంటికి వెళ్తే ఒకడు ఎలా పోతాడు ఒకడు అలా పోతాడు నా మేక పిల్ల ఉన్నదని ఒకడెత్తాడు కోడి పిల్లదని ఒకడెత్తాడు నానా కొడుతుంది ఒకడెత్తాడు ఇక్కడి నుంచే మేము అందరం వెళ్ళి మా ఆవిడ ఎలా తిందని ఒకడెత్తాడు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్తావు అలా ఆడమచ్చాడు
ఏలమ్మా ఇలా అనమాట నువ్వు ఎక్కువ అంత చెప్తాను చూసొద్దాం అంటారు తప్పదంటారు నేను ఉత్తర పారాజాలే ఉత్తర పారాజాలమ్మ సాములాతో సాములాతో ఆలోచన అవుతూ ఉన్నారు. వచ్చిన పోతే మర్చిపోతాం కాదు 12 రోజులు కూడా పట్టు మంచి నూడపోయలేదు ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతుంది మళ్ళీ తమ్ములారా బాబు ఇంటికి వెళ్తే రాదా నాయన ఎక్కడ వచ్చే మళ్ళీ తయారవి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్ళి యారు వరకు కోరేడు చూడాలి చూమరం ఉందా Come on.
కాక ఎక్కడ పచ్చి మధ్యలో నోడిపోయినా గిల్లేదని అన్నా అసలు బెరం దగ్గర మాడిచ్చున్నావురా తల్లిగారికి ఇచ్చి మాట అదొద్దు కానీ మరి ఆకలి చేస్తుంది ఆగలవని అదిగానే పళ్ళు పక్కన పూజ చేస్తారా అంటారు నువ్వు సెలవిచ్చినట్టు ఇంకా అమ్మ సరిగా తింటావని అంటారు తప్పదంటారు నేను అనగాను ఏమో గుర్తుపట్టదురా అలా ఎప్పుడైతే అన్నదమ్ములు కూడా కొనేరు కొట్టిన చక్క పల్లె బరహాలు ముంచారు చక్క దహాలు తిట్టుకున్నారు 12 రోజులు బట్టి కంటి మీద ఎదురు లేదు 6 సాములు కూడా ఆడవారు కొనేరు కొట్టిన ఇలా కొనుగోలు పడుతున్నారు ఆనాడు పెద్దన్న గారికి వందిరాయలు నేను తమ్ముడే బాగా అడగలేదు నేను తనొక్క బాగా పక్కలేదు అలా ఎప్పుడైతే ఆయన అన్నదమ్ములు కూడా ఆడవారు కూరేరు కొట్టినా పుల్లేదు దమ్ములు కొట్టినా ఉరుకు మెరుగులేకెళ్త అలా నిద్రపోతా ఉన్నారు ఆయన అన్నదమ్ములు కూడా నేను కొరగోడు చేయనమ్మా నేను కరిమోదెల్లారి పోతుందా కరిమోదెల్లారి పోతుందా అలా ఎప్పుడైతే ఆయన ఆరు కూడా ఆడవారు కోనేరు కొట్టినా లేదు కొట్టినా ఉరుకు మెరిగిలేకంట అలా నిద్రపోతా ఉంటారండి ఆరిన అందములు కూడా ఎప్పుడైతే ఎరగపోతే 7 గంటలకు నిద్రపోతా ఉన్నారు ఆ సూర్యుడికి ఎట్టాలో మగడు తుళ్ళ పాడే పాడే ముదు పండు
ఆలవరి కోనేరు కొట్టిన చక్క పొడిపరాలు ఉంచారు, చక్క దాహాలు తీసుకున్నారు. 12 రోజులు బట్టి ఆరికి స్వాములు కూడా ఒంటి స్నానాలు లేవండి. పాత్రే తాళం చేసి 15 రోజులు అయిపోతుంది. ఎప్పుడైతే ఆలవరి కోనేరు కొట్టిన ఒంటికి స్నానం లేవు, ఆలవరి కోనేరు తీసి ఒంటికి స్నానం గుర్తుకొచ్చేయండి. 6 అన్నదమ్ములు కూడా అన్నదమ్ములు కూడా మర్చిపోయి మధ్యలాగా ఇలా కోలాన్ని ఆడుతున్నారు. అమ్మ వాళ్ళ వాళ్ళ ఎప్పుడైతే ఆరుగురు అన్నదమ్ములు కూడా ఆలవరి కొనేట్లో చక్కగా స్నానాలు చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆలవరి కొనేట్లో స్నానాలు చేసి ఆలవరి కొనేరు కొట్టినా అలా వస్త్రాలు మర్చుకుంటూ ఉన్నారు. అదే సమయానికి ఆలమ తోడకి రాజు మంగాధర పూజ కోసం పూలు కూడానికని ఆలవరి కొనేరు గుడికి వచ్చాడు. ఆరుగురు సభలు చూసేయండి, 7 కేజీ మాత్ర పుడట తన మాత్రం తను తెచ్చుకుని ఆరుగురు సభలు వద్దకెళ్ళి ఇలా అంటా ఉన్నాడు. నాయనా మీరు ఏ ఊరు రాజులారా, నాయన ఎవరాని పేరేమోరా, నాయనా ఆయన కారణం మీకు వచ్చేరు, నాయన కారణాలేమోరా, నాయన నాయన మారేటి తల్లేటిరా, నాయన మన్నాల పంపేరురా, నాయన నాయన కళ్ళ తల్లి లేదురా, నాయన కారమ్మ లేదురా, నాయన నాయన ఊరేటి పేరేటిరా, నాయన ఒక్కదారేటేమోరా, నాయన నాయన కళ్ళ తల్లి లేదురా, నాయన కారమ్మ లేదురా, నాయన నాయన వారు చూసితేనా, నాయన ఒక పోలికున్నారురా, నాయన నాయన బీజమాన బాలురా, నాయన మాకు చెప్పాలేమురా, నాయన నాయనా మీ ఊరేటో పల్లెటో తల్లి ఎవరో తండ్రి ఎవరో మన ఊరేటి మన పల్లెటి మీ జంటలమే అద్దె అబ్బాయిలు ఎప్పుడైనా వచ్చాడు బాబు. నేను వచ్చాడు ఇప్పుడు అడిగినాడు మా తమ్ముడు మా బామ్మతో ఊరేటి మీ పల్లెటి మీ జంటలు పెట్టేసి మీ ఊరేటి అడిగాడు. ఇది ఎవరు మీ జంటలు పెట్టి ఊరేటి మీ పల్లెటి అడిగాడు. మనూసి గెచ్చు ఏడిగా ఏంటి మా జన్మలో మీ జన్మ ముందు చెప్తే మా జన్మలో చెప్తే మమ్మల్ని అడిగితే నువ్వు ఎవరు ఏంటైనా మీ జన్మలో ముందు చెప్తే మా జన్మలో ఎంత చెప్తే నాయనా మీ ఊరేటో పల్లెటో తల్లి ఎవరో తండ్రి ఎవరో అయినా కాబట్టి మీ ఇద్దరు పోలికలు ఉన్నారు. నాయన మీ తండ్రి పేరు చెప్పాలా, మీ తల్లి పేరు చెప్పాలి నాయన. పిల్ల పేరెట్టో నీ పేరెట్టో గొప్పల పేరెట్టో గొప్పల పేరెట్టో ఆ జన్మలని ముందు చెప్తే నేను ఎంత చెప్తే నాయన ఏంటి నాయన నువ్వు అనే మాట్లాడయ్యా, ఎంత చెప్తే నాయన నీ జన్మలో ముందు చెప్తే నువ్వు ఎంత
ఎంత చెప్తాను ఆయన అవునాయనా మీ జన్మం ముందు చెప్తే మా జన్మం ఎంత చెప్తాను ఆయన ముందు నా జవాబు చెప్పాలా తర్వాత చెప్తారు కదా నాయనా నేను ఉత్తర బారాజాలే నదిగా బరమయ్యా రాజ్యంలో ఉన్నారు నాయన ఉత్తరప్రదేశ్ కాపుర స్థలం ఆలమ తాతయ్య నా తండ్రి గారు చంద్రపుదేవరాజు అని పేరు ఆలమ ద్వారక నా పేరే యజ్ఞమదేవి నా భార్య పేరు బిడ్డబట్ల మా నాడబట్టు అయ్యా మీకు జన్మనామాలు చెప్పండి ఆయన జన్మనామాలు నాన్నగా చెప్పాడు కాబట్టి జన్మనామా చెప్పండి ఆయన మా తర చుట్టానికి నిత్యం చేసుకున్నాం లేకపోతే అక్కడి చాలా మళ్ళీ పిల్లలు చూసుకుని ఇక్కడి చాలా పోయి చూసి తమ్ముడికి తగినట్టు చూసి చూసిన అయితే చూస్తే ఇంటికి మనకి చేసుకున్నాం అయితే మన జన్మాలు చెప్పాలంటే నే పరమాట రాజా
ఏంటి నాయనా మీరు మధుపురం తాలూక నాయనా మీరు మీ తల్లి మీరమ్మ మా యొక్క బిడ్డలు మేరయ్యాళ్ళు నా యొక్క బిడ్డలు మా చెల్లికి పెళ్లి చేస్తా రాలేదు జాకెట్ మొక్క చుట్టి చీర మొక్క అక్కబెట్టిన వచ్చాడు ఇప్పుడు ఉల్లిపాయ కూడా వచ్చాడు వచ్చాడా ఒకటి ఏడుగా అన్నారని చెప్పు ఎక్క పెట్టింది మేనేయండి అన్నారు ఎక్కాడు పెట్టాడు నా ఎక్క బిడ్డలు నాయనా మేము జిల్లదారమలో బాల పెళ్ళుళ్ళయ్యా బాల పెళ్ళయ్యా మేము చేసేము మాకు పెళ్లి పేడలు ఆయన మాట దొరకాలయ్యా మాట దొరకాలయ్యా మాకు వచ్చినాయా చిన్న మాట పట్టింపులు వచ్చాయి మీరు మా ఇళ్ళకి వస్తలేదు మేము ఇళ్ళకి వస్తలేదు అందుకనే మీ తల్లి పేరమ్మ మా యొక్క గారయ్య నా యొక్క బిడ్డలు దేవక్క నువ్వు పుట్టి ఎండరేదో పెద్దనే లేదా జనమదేవి మా యొక్క గారు నా యొక్క బిడ్డలు మన ఎంత అక్కడ దాకా వాడు గుర్తే తట్ట చల్లకుండాలని ఒడిపిండి వచ్చి పని వేసి దాని అంతలెక్క ఒడిపిండి వచ్చి మా ఊరికి అంటే తట్ట అంటే తట్ట అని ఒడిపిండి మొత్తిగా చల్లి నడిచి వస్తాడని మా చెల్లి ఇద్దరు నడిచి వస్తాడని
మొత్తం ఉప్పు చేసాం వాళ్ళు పూర్తి మళ్ళీ బొబ్బొచ్చేటంత అమ్మాయండి జాకెట్ ముక్కలు ఇచ్చాడా పడ్డాను ఆడు దుప్పు దగ్గర చుట్టి రాలేదు రోజుకొంత పన్నీళ్ళు వేసుకోండి మనందరం అడిగాను ఏం చేస్తావు ఎవరు రావట్లేదండి రోజుకొస్తా మళ్ళీ అక్కడ దాకా కూర్చేపు రోజుకో కూర్చేపేసాం పన్నెండు నా యొక్క బిడ్డలు కూర్చారు బాబు పెరిగిపోయాడు మా చిన్న తమ్ముడు ఎక్కడ ముందుకి పిల్లనే చూసి పెళ్లి చేద్దాం పిల్ల వేరే కాలం చేతులు కట్టుకుని వచ్చారు బాబు మాకు డబ్బులు కొట్టి పెట్టుకుని వస్తుంది ఆయన తమ్ముడికి పిల్లలు నాకని కాశీలో ఆయన కాశీలో కొన్నాను ఆయన కాశీలో కొన్నాం మొత్తం అవన్నీ కొనుక్కొచ్చుకున్నాం ఎవరు కొట్టారు నాకు మేము కొనుక్కుని నాకు పని చేస్తుంది నీకు ఇది పని చేస్తుంది నీకు ఇది పని చేస్తుంది నీకు ఇది పని చేస్తుంది నాకు ఇది పని చేస్తుంది అందరూ అందరూ పంపించాడు తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పలేదు ఆయన మా అర్థంతో గారాలు మంగేస్తారు మీకు నెత్తేసుకోండి జాతర పొదిగినైనా రూపురేఖలు చెప్పాలయ్యా ఈ మెంగాదేరు నల్లగా ఉంటుందో గుడ్డుతో చుట్టదో అదే పదిపులో ఉంటుందో కనకపురంలో ఉంటుందో లేదా మా తమ్ముడు పోలీసు అలాగే